పశ్చిమ గోదావరి జిల్లా గుంపర్రులో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. సినిమా తరహాలో మారణాయుధాలతో కుటుంబంపై దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ప్రాణ భయంతో పరుగులు తీశారు బన్నీపాల్ కుటుంబం. గొడ్డలితో సీసీ కెమెరాలను ధ్వంసం చేశాడు నాగేశ్వరరావు. బన్నీ ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగేశ్వరరావు అనుచరుల వీరంగంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు కూడా. అయితే ఈ గందరగోళానికి కేవలం ఒక భూ వివాదమే కారణం అంటూ పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి మనోజ్ మనతో జాయిన్ అవుతున్నారు. మనోజ్తో మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మీరు చూడండి. ఆర్టీవీ మీకు చూపిస్తున్నటువంటి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. సినిమాల్లో ఎలాగైతే గుంపులు గుంపులుగా కర్రలు, రాడ్లు, గొడ్డళ్ళు పట్టుకొని దాడి చేయడానికి వస్తారు, ఏమాత్రం తగ్గకుండా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఒక నలుగురు రాడ్లు, కర్రలు పట్టుకొని గొడ్డలు తీసుకొని వచ్చి ఆ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాను పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఆ ఇంట్లో మహిళలు ఉంటారు. ముఖ్యంగా నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడ ముఖ్యమైన వ్యక్తిగా తెలుస్తుంది దాడిలో. అయితే కారణం ఏదైనప్పటికీ, భూ వివాదం కారణం అంటూ తెలుస్తోంది. బట్ కారణం ఏదైనప్పటికీ కూడా ఇళ్ల మీదకి ఇలా రాడ్లు, కర్రలు తీసుకొని వస్తే, గొడ్డళ్ళు తీసుకొని నరకడానికి వస్తే ఎంతవరకు ఇది మంచి పరిణామం? ఎలాంటి పరిణామం ఇది అసలు? ఒకసారి ఆ బాధితుడు ఏమంటున్నాడో కూడా చూద్దాం మనం. నా పేరు మామిడిశెట్టి బెన్నిపాల్. మాది కడింపొంత, యలమంచిలి మండలం, గుంపరు పంచాయతీ. నా ఇంటి పక్కన ఉంటున్న అతని పేరు తుంగా నాగేశ్వరరావు. వాళ్ళ నాన్నగారి పేరు తుంగా త్రిమూర్తులు. అతను ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని హత్యా ప్రయత్నం చేసి చంపడానికి ఇదే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏ అనుమతులు లేకుండా మా గోళ్ళ తీసేసాడు. గోళ్ళ తీసిన తర్వాత మేము కేసులు పెట్టాం. కేసు పెట్టి దగ్గర దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ అప్పటి నుంచి చాలాసార్లు దాడులు చేశాడు. మేము అనుకోకుండా రీసెంట్గా మా అబ్బాయి రేషన్ కార్డు నిమిత్తం తంబేస్తాకు వచ్చారు. మా కోడల్ని, మా అబ్బాయిని విపరీతంగా కొడతాం జరిగింది. జరిగిన వెంటనే నాకు ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత నైటు ఒక 2 రౌడీలను పంపించి టైర్లు కోయించేశాడు, గొడ్డలు. తర్వాత పొద్దున్నే మళ్ళీ 10 గంటలకి మా స్థలం అది బాగు చేయించుకుంటున్నాం. ఎందుకంటే దొంగలు ఎటు పక్క నుంచి వస్తున్నారో తెలియట్లేదు. ముసుగ్గా ఉందని కంచెలు అవి బాగు చేయించున్నాం. ఈలోపు తన బిల్డింగ్ మీద నుంచి బూతులు తిడుతూ, పచ్చి బూతులు తిడుతున్నాడు. తిడితే ఈ కూలీలు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను బాగు చేసుకుంటే, నిన్ను కూడా చంపేస్తాను, హైదరాబాదు ఎలాగెళ్తావో చూస్తాను అని అంటే, అప్పుడు నేను అన్నాను, నువ్వు ఊరు అనుకుంటున్నావో వాళ్ళకాడ అనుకుంటున్నావు? ఇది ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తాను, ఎంతమందిని చంపేస్తావు, సరే నేను బాగు చేసుకుంటాను అనేటప్పటికి వెంటనే ఫోన్ తీసుకున్నాడండి. ఫోన్ తీసుకుని వచ్చేయండిరా వేసేద్దాం ఏంటి అన్నాడు. అన్న ఒక 5 నిమిషాల్లో కారు వేసుకుని ఒక 10 మంది రౌడీలు వచ్చారు. వాళ్ళ దగ్గర మారణాయుధాలు, గొడ్డల్లో, చైన్లు, ఇంకా విపరీతమైన ఆయుధాలతో వచ్చి భయభ్రాంతులుగా గురి చేసి పరిగెట్టడం వచ్చేస్తాను మా మీదకి. మేము ఇంకా భయం వేసి మా ప్రాణ రక్షణ కోసం మేము ఇంట్లోకి వెళ్ళాం. ఇంట్లోకి వెళ్ళేటప్పటికి డైరెక్ట్గా కత్తులు అయ్యి వేసి మమ్మల్ని గొడ్డలతోటి నరకటకు వచ్చాడు. ఒక్క క్షణం అయితే మేము లోనికి వెళ్ళకపోతే మా ప్రాణం పోను. మేము లోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నా కూడా వాళ్ళు వచ్చి మా సీసీ కెమెరాలో, తర్వాత కార్లు విపరీతంగా ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు అన్నీ బంద్ అయిపోయిన వెంటనే సిఐ గారికి మేము వీడియో కాల్ చేసాం. వీడియో కాల్ చేస్తే పాపం సిఐ గారు వీడియో కాల్ కంటిన్యూ అక్కడి నుంచి వస్తానే పోలీసులు పంపించారు. పంపించిన తర్వాత వెంటనే మేము ఈ కేసులు పెట్టాం. కేసులు పెడితే సిఐ గారు మొత్తం మాకు అంతా బాగానే అన్నీ రాసి పంపించారు. పంపించిన తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చినప్పుడు కూడా వీళ్ళ మధ్యలో దారి కాయటం, ఇది చాలా భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనికి ఇదంతా కారణం ఏంటంటే, తన అక్రమంగా సంపాదించిన ఆస్తులు కోర్టులో ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో తెలీదు, తనకున్న ఆస్తులు విపరీతంగా ఉన్నాయి. ఆ విపరీతమైన డబ్బు ఉండటం వల్ల ఇతను ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వాన్ని కానీ, పోలీసులను కానీ,
తర్వాత ఏదైనా సరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే తన డబ్బు ద్వారా వాడుతున్నాడు, జనాలనేమో భయభ్రాంతులకి గురి చేస్తున్నాడు. దాని గురించి మాకు మీడియా ద్వారా మాకు అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. అదే ఇదే తుంగనాగేశ్వరరావు అనే అతను మమ్మల్ని విపరీతంగా భయభ్రాంతులకి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్న గురించి మేము వెంటనే పాపం సిఐ గారు తర్వాత డిఎస్పి గారు మాకు వెంటనే సీసీ ఫుటేజ్ కూడా ఇక్కడ ఒకటి వాళ్ళకి డైరెక్ట్ లైవ్ ఉండేలాగా మాకు అరేంజ్ చేశారు. అయినా కానీ తనకి భయం అనేది తనకు అసలే లేదు. తన ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తున్నాడు. వాణి అనే అతను వాళ్ళ ఫ్యామిలీని మమ్మల్ని ఎప్పటికైనా సరే మిమ్మల్ని చంపు తీరుతానని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. మా ప్రాణాలకి ఏ హాని జరిగినా సరే తుంగా నాగేశ్వరరావు అనే అతను పూర్తి బాధ్యత వహించి ఉండవలసి వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వం వీళ్ళ మీద సరైన చర్య తీసుకోవడం లేని వల్ల అతను అంత విపరీతంగా రెచ్చిపోతున్నాడు. మీరు ప్రభుత్వాన్ని సరిగ్గా వాళ్ళ మీద చర్య తీసుకుని మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. నా పేరు మాది గుంపరి పంచాయతీ. నేను కడంపొంద గ్రామంలో నివసిస్తూ ఉన్నాము. ఈ గొడవ గల కారణం ఏంటంటే గతంలో పారిగోడ విషయంలో తుంగా నాగేశ్వరరావు గారు పారిగోడ బద్దలు కొడుతుండగా బిన్నిపాల్ గారు అనే వాళ్ళది బద్దలు కొడుతున్నారండి. గోడ బద్దలు కొట్టే విషయంలో మా ఆయన మేము వీడియో తీయడం జరిగింది. అప్పటి నుంచి పగబట్టేసి మమ్మల్ని చాలా ఇదిగా చేస్తున్నాడు. తర్వాత రీసెంట్గా మళ్ళీ మన రేషన్ కార్డు తంపేయడానికి బిన్నిపాల్ గారు వాళ్ళ కోళ్ళలో కొడుకు ఇద్దరు వచ్చినప్పుడు వారిద్దరిని కూడా హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళ ఇంట్లో పనులు చేస్తుండగా వాళ్ళు 10 మంది దొండగలను తీసుకుని వచ్చి ఇంట్లోకి వచ్చి మా మహిమని మా బిన్నిపాల్ గారు వాళ్ళ అబ్బాయిని కొట్టడం జరిగిందండి. కొట్టినప్పుడు వాళ్ళు కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత మళ్ళీ కూడా తర్వాత బిన్నిపాల్ గారు వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని కూడా డైరెక్ట్ ఇంట్లోకి అటాక్ చేయడం జరిగింది. ఇలాగే అన్ని విషయాల్లోనూ కూడా ప్రతి విషయంలోనూ కూడా వచ్చి డైరెక్ట్గా ఇంటికి రౌడీ షీట్లను తీసుకుని వచ్చి కొట్టేయడం జరుగుతుందండి. ఇతని అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. తర్వాత మేము ఆయన విషయంలోకి వెళ్ళకపోయినా మా ప్రతి విషయంలోని మమ్మల్ని గమనిస్తూ మా వెనకాల వెంబడిస్తూ ఉంటున్నాడు. ప్రతి విషయంలోని ఏదైనా పడిన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాము. మా ఫ్యామిలీకి కానీ బిన్ని గారాల ఫ్యామిలీకి కానీ ఏమన్నా జరిగితే కనుక తుంగా నాగేశ్వరరావు గారిదే బాధ్యత. ఎందుకంటే మమ్మల్ని చంపేస్తానని బెదిరించడం జరిగిందండి. ఏ పరంగా ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో కూడా తెలియట్లేదు. మా ప్రాణాలకు ఏమైనా హాని జరిగితే కనుక ఆల్రెడీ అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఏం జరిగినా అతనిదే బాధ్యత. మా ప్రాణాలకు చూస్తున్నాం కదా బాధితులు చెప్తున్నటువంటి మాటలు. ఒక ప్రహరీ గోడ విషయంలో గొడవ మొదలైంది. ఆ ప్రహరీ గోడని ఈ బెన్నిపాల్ అనే వ్యక్తికి సంబంధించిన ఇంటి ప్రహరీ గోడని నాగేశ్వరరావు కూల్చివేశాడు. అక్కడ గొడవ మొదలైంది. అది కాస్త పెరిగి అంటే అతను దౌర్జన్యాలు చేసేవాడని, ప్రశ్నిస్తే తన మాట వినకపోతే చివరికి ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డాడని సినిమా ఫక్కీలో ఫోన్ చేసి రండి వీళ్ళ సంగతి తేల్చేద్దామంటే కొంతమంది రౌడీలు అక్కడికి వచ్చారు. అక్కడ మనం స్క్రీన్లో చూస్తున్నాం. అవి సీసీ ఫుటేజ్ని మనం క్లియర్గా చూడొచ్చు. అందులో మారణాయుధాలు పట్టుకొని ఉన్నారు కొంతమంది. అందులో ఒక మహిళ కూడా కనిపిస్తుంది మనకి. ఒక మహిళ వాళ్ళతో పాటు అక్కడ ఒక 5గురు మనకు కనిపిస్తున్నారు. 5గురు ఇంకా వెనక మరొకరు అక్కడ స్క్రీన్లో చూడొచ్చు. ఒక మహిళ కనిపిస్తుంది. అలాగే ఆ సర్కిల్లో ఉన్నాడు వ్యక్తి. ఆ వ్యక్తి నాగేశ్వరరావు అంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు అక్కడ పరిస్థితి ఏంటి? మారణాయుధాలు పట్టుకొని ఇంటికి రావడం ఏంటి?